మధ్య తరగతి తండ్రి రెండిటికి భయపడతాడు. ఒకటి, పెళ్ళం ఏవండి అని నోరు తెరిచినప్పుడు, రెండు, బయట స్కూల్ తెరిచినాం. ఆయన శాలరీ మీడియం అయినా మనల్ని ఇంగ్లీష్ మీడియం లో వేస్తాడు. మనం ఎగ్జామ్స్ లో చిట్టీలు పెడితే ఆయన బయట చిట్టీలు కొట్టుకుంటూ ఉంటాడు. మనం లైఫ్ లో డౌన్ ఫాల్ అవ్వకూడదని ఆయన హెయిర్ ఫాల్ తెచ్చుకుంటాడు. మనల్ని ఒక లెవెల్లో ఉంచడానికి ఆయన షుగర్ లెవెల్, బీపీ లెవెల్ కూడా లెక్క చేయడు. జనరల్ గా మనం ఎండలోకి వెళ్తే చోట్ల పడతాయి. కానీ ఒక మధ్య తరగతి తండ్రికి ఫీజులు కట్టేటప్పుడు, పుస్తకాలు కొనేటప్పుడు, అప్పులు చేసేటప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు ఇలా చెమటలు పడుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఒక దేశానికి పీఎం గా ఉండటం అయినా ఈజీ ఏమో, కానీ మధ్య తరగతి తండ్రిగా పిల్లల్ని పెంచి చదివించి పెద్ద చేయడం మాత్రం అంత ఈజీగా. మధ్య తరగతి తండ్రి రెండిటికి భయపడతాడు. ఒకటి, పెళ్ళం ఏవండి అని నోరు తెరిచినప్పుడు, రెండు, బయట స్కూల్ తెరిచినాం. ఆయన శాలరీ మీడియం అయినా మనల్ని ఇంగ్లీష్ మీడియం లో వేస్తాడు. మనం ఎగ్జామ్స్ లో చిట్టీలు పెడితే ఆయన బయట చిట్టీలు కొట్టుకుంటూ ఉంటాడు. మనం లైఫ్ లో డౌన్ ఫాల్ అవ్వకూడదని ఆయన హెయిర్ ఫాల్ తెచ్చుకుంటాడు. మనల్ని ఒక లెవెల్లో ఉంచడానికి ఆయన షుగర్ లెవెల్, బీపీ లెవెల్ కూడా లెక్క చేయడు. జనరల్ గా మనం ఎండలోకి వెళ్తే చోట్ల పడతాయి. కానీ ఒక మధ్య తరగతి తండ్రికి ఫీజులు కట్టేటప్పుడు, పుస్తకాలు కొనేటప్పుడు, అప్పులు చేసేటప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు ఇలా చెమటలు పడుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఒక దేశానికి పీఎం గా ఉండటం అయినా ఈజీ ఏమో, కానీ మధ్య తరగతి తండ్రిగా పిల్లల్ని పెంచి చదివించి పెద్ద చేయడం మాత్రం అంత ఈజీగా.